హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోపి అండి. కంటిన్యూస్గా అయితే ఇది ఈ రోజుకి 4వ వీడియో అనమాట. కంటిన్యూస్గా నేను అప్డేట్ అయితే చేస్తున్నాను. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది. లైక్ చేయండి. మీరు లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మీ కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా కంటెంట్ మధ్యలోని ఒక అప్డేట్ అయితే ఇస్తానమాట. అల్లు అర్జున్ గురించి అయితే పక్కాగా అయితే నేను అప్డేట్ అయితే ఇస్తానండి. మీ అందరికీ తెలిసిందే, నేను హీరోయిన్స్కి అయితే అసిస్టెంట్కి అయితే చేస్తానని చెప్పేసి మీ అందరికీ తెలుసు. ఇంకా బిగ్ బాస్ రివ్యూ ఇంకా అప్డేట్స్ అయితే ఇచ్చేస్తానండి. మొదటగా మనకి ఈ రోజు 7:30కి అయితే ఉదయం 7:30కి అయితే స్టార్ట్ అయింది బిగ్ బాస్. నాగార్జున గారు వచ్చారనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు టైం కరెక్ట్గా వచ్చేసరికి 8 o'clock అయితే అవుతుందండి. ఇంకా షో అయితే అవుతూనే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? మొదటగా మనం చూసుకున్నట్లయితే తనూజ పుట్టుస్వామి బిగ్ బాస్ హౌస్లోకి అయితే వెళ్ళిపోయారు. నెక్స్ట్ సెకండ్ మనం చూసుకున్నట్లయితే భరణి శంకర్ అదేనా బిగ్ బాస్ హౌస్లోకి అయితే వెళ్ళిపోయారు. నెక్స్ట్ మనకి మూడోది మనం చూసుకున్నట్లయితే ఇమాన్యుయల్ బిగ్ బాస్ హౌస్లోకి అయితే వెళ్ళిపోయారు. ఇంకా ఫోర్త్ మనం చూసుకున్నట్లయితే మాస్క్ మ్యాన్ హరీష్ గారు, ఇతను కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోయారు. ఇంక మన అందరికీ తెలిసిందే 5 దమ్ము శ్రీజ గారు బిగ్ బాస్ హౌస్ లోపలికి అయితే వెళ్ళిపోయారు. ఇంకా 6 మనం చూసుకున్నట్లయితే మర్యాద మనీష్ హౌస్లోకి అయితే వెళ్ళిపోయారు. ఇంకా మనకి 7 మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్, ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ గారు, ఇతను కూడా బిగ్ బాస్ హౌస్లోకి అయితే వెళ్ళిపోయారు. ఇంకా 8 మనం చూసుకున్నట్లయితే ప్రియా గారు, కర్నూలు ప్రియా, ఆ అమ్మాయి కూడా బిగ్ బాస్ హౌస్లోకి అయితే వెళ్ళిపోయిందండి. 9th మనం చూసుకున్నట్లయితే సృష్టి వర్మ, ఓకేనా, శ్రేష్ఠ వర్మ మనకి బిగ్ బాస్ హౌస్లోకి అయితే వెళ్ళిపోయారండి. ఈ అమ్మాయి మనకి తెలుసు కదా, జానీ మాస్టర్లో కొద్దిగా వివాదం అయితే అయింది. ఆ అమ్మాయి ఈ అమ్మాయి అనమాట. పుష్ప 2లో కూడా 2 పాటలకైతే కొరియోగ్రఫీ చేసిందండి. ఇంకా పుష్ప అప్డేట్స్ ఏంటంటే అల్లు అర్జున్ యాక్ట్ చేసిన పుష్ప 1, పుష్ప 2, పుష్ప 3 కూడా ఖచ్చితంగా అయితే రాబోతుందండి. నీకెలా తెలిసిపోయి అంటే ఒకసారి ఫోటో వేస్తున్నాను చూడండి, ఇంకో ఫోటో వేస్తున్నాను చూడండి, ఇంకో ఫోటో వేస్తున్నాను చూడండి. ఓకేనా? నేను కెమెరామెన్ ఉన్నారు కదా, పుష్ప 1కి అది సేమ్ కెమెరామెన్, పుష్ప 2కి సేమ్ కెమెరామెన్. అతనికి అసిస్టెంట్కి అయితే చేశాను. అతని ద్వారా అయితే నాకు అప్డేట్ అయితే వచ్చింది. ఉండబోతుంది, కాకపోతే నువ్వు టైం పడుతుంది అంతే. ఓకేనా? కొన్ని సీన్స్ అయితే ఆల్రెడీ మేము షూట్ చేస్తాం. నేను పుష్ప 2కి అనుకున్నాను ఆ షూట్ చేసినప్పుడు. కాదు పుష్ప 3కే అవి లేపేస్తే నేను ఏట్ అనుకున్నాను అంటే ఇదే లేపేసేటబ్బా అనుకున్నాను పుష్ప 2 మూవీ చూసినప్పుడు. లేదు ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? అతను ఎందుకు ఫోన్ చేశారంటే ఇంకొక సినిమా అయితే స్టార్ట్ అవుతుంది, అసిస్టెంట్గా రమ్మని అయితే ఫోన్ చేశారనమాట. అసిస్టెంట్కి అయితే వెళ్ళాలి. బటర్ఫ్లై ఇది మీరు చూసారా? బటర్ఫ్లై ఇది 5 రోజుల ముందు పెట్టాను నేను. 5 రోజుల ముందు పెట్టా నా ఛానల్లో. బిగ్ బాస్ హౌస్ బటర్ఫ్లై థీమ్తో ఉండబోతుంది. దీన్ని డిజైన్ చేసి అంటే దీనికి మొత్తం కలర్స్ వేసిన వారు ఏషియన్ పెయింట్స్ అయితే కలర్ వేశారు అని కూడా చెప్పా. బిగ్ బాస్ హౌస్లోకి 2 హౌస్లు ఉండబోతున్నాయి. ఒకటి ఏంచేసరికి మనకి టెనెంట్స్ అంటే మనకి ఏంటంటే సెలబ్రిటీస్ ఉన్నారు కదా, సెలబ్రిటీస్ అందరూ కూడా మనకి కంటైనర్లో మనకైతే వెళ్ళబోతున్నారు అనమాట. అక్కడ వసతులు చాలా తక్కువ. నెక్స్ట్ మనకి మెయిన్ ఓనర్ హౌస్ వచ్చేసరికి మనకి కామన్ మ్యాన్స్ మనకి ఓనర్ హౌస్లోకి అయితే వెళ్ళబోతున్నారు. నెక్స్ట్ మనకి అది మోస్ట్ లగ్జరియస్ అండి. ఓనర్స్ అంటే మోస్ట్ లగ్జరియస్గా ఉంటుంది అనమాట. ఇంకొకటి రౌండ్ బెడ్ అనమాట. రౌండ్ బెడ్లో ఎవరుంటారంటే ఎవరైతే మనకి టాస్క్లో గెలిచి మనకి ఇక్కడ లీడర్షిప్ అయితే అందుకుంటారో వాళ్ళు మెయిన్ దాంట్లోకి అయితే ఉండబోతున్నారు. అక్కడ బాత్రూమ్ అయితే అటాచ్డ్ మొత్తం అయితే ఉండబోతుందన్నమాట. ఇప్పుడు టెనెంట్స్కి అలాగే ఓనర్స్కి అయితే ఫిట్టింగ్ అయితే అలా జరుగుతూ ఉంటాయి అనమాట. ఒక నేను కంటిన్యూస్గా అప్డేట్స్ అనేవి ఇస్తుంటానండి. అంతేకాకుండా అప్పుడు తనుజ పుట్టుస్వామి గారు లోపలికి అయితే వెళ్ళారు. ఈవిడ రియాక్షన్ ఎలా ఉంటుంది ఇల్లు చూస్తే అని చెప్పి మనకు వీడియో రిలీజ్ అవుతుంది కదా. అలాగే మనకి కామనర్స్లో ఒక అమ్మాయో అబ్బాయో మనకు తెలియదు, కొద్దిగా ఎమోషనల్ అయితే ఫీల్ అయ్యారు. ఓకేనా? కొద్దిగా ఎమోషనల్ అయితే ఫీల్ అయ్యారంట. మరి ఉంటుందా, కట్ చేస్తారా, అది మాత్రం నాకు తెలియదండి. ఎమోషనల్ అయితే ఫీల్ అయ్యారని చెప్పేసి అయితే నాకు అప్డేట్ అయితే వచ్చింది. నెక్స్ట్ మనకి ఇంకా మీకు అందరికీ తెలిసిందే కదా, సెలబ్రిటీస్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాగే మన రీతూ చౌదరి గారు కూడా బిగ్ బాస్ హౌస్ లెవెల్కి అయితే వెళ్ళిపోయారనమాట. ఫ్రెండ్స్, ఇది వీడియో ఉండి కంటిన్యూస్గా అయితే వీడియోలు అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ నైట్, టాటా, బాయ్, థ్యాంక్ యూ.